కలప యొక్క ప్రార్థన నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని దయచేసి మనము కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. చదవండి గట్టిగా. వీరు అపోస్తుల రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ ఘనమైన నామను బట్టి మరోసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు మేము చేరువచ్చి ఉన్నాం. ప్రభు, మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. వాక్యము ద్వారా మేము ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను ప్రభా మీ కేంద్రములో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ శిరసత్వం కిందికి, మీ ఆధిపత్యం కిందికి, మీ అధికారం కిందికి మమ్మల్ని అందరినీ మేము తీసుకుని వస్తుంటున్నాము నాయన. దేవా, కృపలో జ్ఞాపకం చేసుకునండి. పాడిన పాటలలో మా దేవా ఇంకా మేము చక్కగా పాడుటకు మాకు చక్కని గొంతులను, రాగములను ప్రభా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి ప్రభా ఉపవాస ప్రార్థన కొరకై మాతో మీరు మాట్లాడి మీ స్వరమును వినిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నాముని హెచ్చిస్తూ కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో నీవిచ్చిన ఆ సంఘమునకు అధికారమును బట్టి అధికారముతో బంధిస్తూ ప్రభా మేము ప్రార్థన ద్వారా ఉజ్జింప చేయుటకు, ప్రార్థన ద్వారా మేము విశ్వాసములో వృద్ధి పొందుటకు, ప్రార్థన ద్వారా మేము గొప్ప కార్యములు చూడుటకు ఈ రాత్రి ఏ యొక్క హృదయములతో, ఏ మనస్సుతో, ఏ విధానములతో నీ ప్రజలు వచ్చారో దేవా నువ్వు మాట్లాడు నాయన. నువ్వు మాట్లాడితే తృప్తి, నువ్వు మాట్లాడితే సంతోషం, నువ్వు మాట్లాడితే సమాధానం, నువ్వు మాట్లాడితే ఉజ్జీవం. ప్రభా నిదాసుడు, నిష్ప్రయోజకమైన వాడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఎన్నిక లేని వాడు, దౌర్భాగ్యుడు, ప్రభా దిక్కుమాలిన వాడు నాయన. దాంతో జ్ఞాపకం చేసుకోనమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునికే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు కలుగును గాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి రాత్రి మందిరంలోనే మనము వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఒక తలంపిచ్చాడు. రేపు ఉపవాస ప్రార్థన నువ్వు కలిగి ఉండు పెట్టని. తర్వాత ఉదయకాలము మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటే మా కుటుంబ ప్రార్థనలో దేవుడు ఎంత తన యొక్క చిత్తమును, ఏర్పాటును బయలుపరుస్తాడో, ఉదయకాలమే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా యొక్క కుటుంబ ప్రార్థనలో ఉపవాసము అనే మాట, ఆ ప్రార్థన అద్భుతముగా దేవుడు మా కుటుంబ ప్రార్థనలో తీసుకొని వచ్చినాడు. అప్పుడు మేము ముగ్గురము ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరం అనుకున్నాం, రాత్రి కాలంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ తలంపిచ్చాడు, ఈ శుక్రవారము మనము ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉంటే చాలా మంచిదని. చూడండి, మా కుటుంబ ప్రార్థన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం, ఈ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 35వ వచనం, 35వ వచనం, 33వ వచనం. వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలో చేరి. చూడండి, మా కుటుంబ ప్రార్థనలో ఈ దినం ఉదయకాలము ఉపవాస ప్రార్థనలు. యోహాను శిష్యులు తరచుగా ఏం చేస్తున్నారంట? వారు చెప్పండి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. అక్కడ ఆ సందర్భం ఉపమానం రీతిగా చెప్పబడుతూ వచ్చింది. పరిశీలు అంటూ వచ్చినారు, ప్రభు నీ శిష్యులు ఎందుకు వారు ఈ విధంగా తింటున్నారు, త్రాగుతున్నారు అని అంటే, యేసు ప్రభు 34లో అంటాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయగలరా అని చెప్పగలుగుతూ వచ్చినాడు అని చెప్తూ 3 పర్యాయములో ఉపవాసం అనే మాటలో ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు చదువుకున్న 33లోనేమి, 35వ వచనంలోనేమి, 35లో 2 పర్యాయాలు మనం ఆ మాట చూడగలుగుతూ వస్తాం. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం అనేది నా యొక్క హృదయంలో నాకెంతో నిర్ధారణ అయిపోతూ వచ్చింది. యాక్చువల్గా మనం మామూలుగా ప్రతి రాత్రి మనము ప్రార్థన చేసుకుందామని ప్రకటించుకుంటూ వచ్చినాం.
కాబట్టి రాత్రి ఎందుకో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనము చూడగలుగుతూ వచ్చినాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి మనం ఉపవాసం అనేది ఎన్ని అక్షరాలు? 6 5 5 ఉ ప చెప్పండి వా స ము. ఏంటి 5 అక్షరాలు అంటే? ఉ అంటే మనల్ని మనమే ఉపేక్షించుకొనుట. మనల్ని మనమే ఉపేక్షించుకోవడం అంటే అప్పగించుకోవడము అంటే ఇంకా మనల్ని మనమే ఖాళీ చేసుకొనుట. మనల్ని మనమే ఏం చేయాలా? ఖాళీ చేసుకోవాలి. అంటే మనలో ఏముందో దాన్ని మనము, అందుకే ఓ ప్రభువా ఉజ్జీవము అనే పాటలో ప్రభు మమ్మలను క్షమించు, కడుగు, శుద్ధి చేయి పాటలో మనం చూస్తూ వస్తాం. కాబట్టి అనగా ఉపేక్షించుట అంటే మనల్ని మనమే ఖాళీ చేసుకునుట. మనలో దేవునికి ఇష్టం లేనిది ఏమైతే ఉందో దానంతా మనము ఖాళీ చేసుకోవాలా. అయితే మనమే ఖాళీ చేసుకోలేము. అయితే ఒకటి ఖాళీ చేసేది ఉంది. ఏంటి అది? ఆయన సిలువ. ఆయన సిలువ మనలను ఖాళీ చేస్తుంది. ఆ సిలువ మనలో ఉన్న దానిని తీసివేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనగా ఉపేక్షించుకొనుట, ఖాళీ చేసుకునుట. ఆ తర్వాత అయిపోతానే పరీక్షించుకొనుట. వాక్యపు యొక్క వెలుగులో మనల్ని మనమే ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. ప్రభా నేను ఎక్కడ తప్పు అయినా, ఏ విషయంలో తప్పు అయినా, దావీదు అన్నాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, ఇదిగో తీసేయి ప్రభుని అడుగుతూ వచ్చినాడు. కాబట్టి దినదినము నేను పరీక్షింపబడుతూ రావాలా. పానగా పరీక్షించుకునుట. ఆ తర్వాత ఇంకా చెప్పండి. అంటే ఎట్లా పరీక్షించుకోవాలా? వాక్యముతో. చెప్పండి దేంతో? కాబట్టి వాక్యం మనల్ని చూపిస్తుంది. మన పొరపాటు లేనిది, మన బలహీనత లేనిది, మనం ఎక్కడ పాపం చేస్తున్నాం, ఎక్కడ మనం తప్పిపోతున్నాం, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడేదిగా ఉంది. కాబట్టి అనగా వాక్యముతో మనము వాక్యము చదవాలా, వాక్యమును వినాలా, ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. అది అనే దానికి అది అర్థం. ఆ తర్వాత సహవాసం, సంఘము సహవాసం. కాబట్టి మనమందరము సహవాసం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారికి అనుగ్రహించిన ప్రత్యక్షత అపోస్తుల బోధ యందును వాక్యం వచ్చింది, సహవాసము వచ్చింది. ఆ తర్వాత రొట్టె విరుచుట, అది కూడా ఆ ప్రభుత్వ ప్రభులలో పాల్పొందే సహవాసము. తర్వాత కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, సానగా సంఘములో సహవాసం, ఒకరికి ఒకరం మనం సహవాసముగా కూడి రావడం ద్వారా ఒకరికి ఒకరము మనము పురికొల్పు, ప్రోత్సాహము, బలము, ఆదరణ, సంతోషం. బైబిల్లో రాయబడింది, సమాజమును కూడుట మానక. దేవుని సంఘ యొక్క సహవాసము, సమాజము కూడేది మానకూడదు. అందుకే ఆ దినాల్లో ఆ సంఘము, ఆది సంఘము ఎడతెగక ఉంటూ వచ్చిరి. ప్రియ సహోదరుడా సహోదరి, చూడండి, సహవాసం అంటే మీకు ఒక మాట అర్థమైందని చెప్తా. మనము ఆరంభ దినాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాము. నాకు ఇష్టం అది. ఇవన్నీ లేనిపోయినట్టు వచ్చి గ్యాస్ ట్రబుల్ వేసుకొని ఎప్పుడన్నా నేను ఆమెతో చెప్తా ఉంటా, కట్టెల పొయ్యి మీద నీకేం బాగా చెప్తావు, చేసేవాళ్ళకి తెలుస్తుంది అంటారు వాళ్ళు. అర్థమైందా? కట్టెల పొయ్యి మీద టేస్టే వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భోజనము, చాలా ఆ కూరలు టేస్టే వేరుగా ఉంటాయి. ఓకే, సహవాసం అంటే ఏంటంటే మనం కట్టెలో ఒక 10 కట్టెలు పెడతాము, బాగా రగిలిస్తాము, బాగా రగులుతూ ఉంటుంది. ఒక కర్ర తీసి పక్కన పెడితే ఏమైపోతుంది? సహవాసానికి మనం ఎప్పుడైతే దూరమైపోతామో ఏమైపోతాం? ఆరిపోతాం. అర్థమైందా? ఆరిపోతాం. అందుకే ఎడతెగక ఉండాలా. దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన ఈ ప్రత్యక్షత దర్శనం ఏంటంటే ఎడతెగక ఉండాలా. చాలా సంఘాలలో ఆదివారము ఒక స్ట్రెంత్గా కనబడతారు, సంఘ ప్రార్థనకు చాలా డల్లుగా కనపడతారు, బైబిల్ స్టడీకి ఇంకొంత కనపడతారు. అట్లుండకూడదు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది.
గుర్తుపెట్టుకుందాం. సహవాసం అంటే అది సహవాసం. ఒకరికొకరు వచ్చిన ఏమక్క బాగుండవా, చీర ఎక్కడ తెచ్చుకున్నావు అక్క, బాగుంది, ఇది కాదు మాట్లాడుకోవాల్సింది. చీర బాగుందా, డ్రెస్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, ఇది కాదు. అర్థమైందా? సహవాసం చేరొచ్చినప్పుడు వారి కష్టాలేంది, వారి బాధలేంది, వారి సమస్యలేంది, వారి అనారోగ్యాలేంది అర్థమవుతుందా? బక్సింగ్ అంకులు బాగినండి. బక్సింగ్ అంకులు బల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే తిమోతి అంకులను చూసినారు కదా, ఎంతమంది చూసినాం? చేతులు తిమోతి అంకులు. ఆయన శెట్టి, మదనపల్లె, బొంతల రామచంద్రయ్య శెట్టి కొమిటి ఆయన. యేసుప్రభు నాడు యేసుప్రభు నమ్మిన తర్వాత ఫస్ట్ హెబ్రోన్కి వెళ్ళాడంట. హెబ్రోన్కి వెళ్తే బక్సింగ్ గారు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సహోదరుడు, ఆ సహోదరి, ఇదో ఈ కష్టము, ఆ బాధ. తిమోతి అన్నట్టే ఎక్కి ఇట్ట ఎత్తెత్తి చూస్తున్నాడంట. ఈయనమన్నా లిస్టు పెట్టుకుని ఏమన్నా చదువుతున్నాడా ఏంది రబ్బని వంకున్నాడు, పైకి లేచి ఇట్లా చూస్తున్నాడంట బక్సింగ్ గారి వైపు. ఆయన సాక్ష్యంలో చెప్తూ వచ్చినాడు. అబ్బా, ఏ బుక్ లేదు, ఏ పేపర్ లేదు, ఇంతమంది హెబ్రోన్లో ఎంత జ్ఞాపకం పెట్టుకొని వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనము చెప్పిన అంశాలు చేయమంటే ఏందేందో చేస్తుంటారు. 4 అంశాలు చెప్పినట్టు 3 అంశాలు చెప్పినట్టు గుర్తుండదు. మేము చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. నువ్వు చెప్పుకుంటా ఉండు, మేము చేసుకుంటూ ఉంటాం అన్నట్టుంది మన కథ. చూడండి, సహవాసంలో మనము ఎప్పటికీ దేవుని ఒకరినొకరిని మరవకూడదు. మందిరం అయిపోతాను ఏం చేయాలా? బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పోవాలా, అంతే కదా. ఎడ్లు ఏటంపడు, పెద్దోళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఎడ్లు ఏటంపడు పోని బండి బాటంపడి పోతాను, నువ్వు సుచ్చా ఉండరా అన్నారంట. అది కాదు, ప్రేజులడక బాగున్నారా, ఎట్టున్నారు, ఇది సహవాసం యొక్క విధానం. అర్థమైందా? ఆ యొక్క ప్రేజలాడ పెడుతుంటే ఈ యొక్క మూతి ముడుచుకొని పోతే, ఈయన ప్రేజలాడి పెడుతుంటే ఆయన మూతి ముడుచుకొని పోతే అట్ట కాదు. ఒకరినొకరిని ఏం చేయాలా? కలుసుకోవాలా. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంకా మూ అంటే ముందుకు సాగు, ముందుకెళ్ళు, ఆత్మీయంగా ముందుకు సాగు. నిర్గమకాండంలో అంటాడు, ఓ మోసే నీవేళ నా వైపు చూస్తావు, ఆగిపోక సాగిపోవుడి, ముందుకు సాగు. సముద్రం రాని, అలలు రాని, ఏ పరిస్థితులు రాని ముందుకు సాగు. ఉపవాసం అంటే దీని అర్థం ఇది. అర్థమైందా? ఎవరన్నా అడిగితే చెప్పండి, ఒకరిని రక్షణ పొందినావా అంటే ఆమె ఏమంటుందంటే నేను బాప్టిజం పొందినా అంటుంది. ఏం పొందిందంట? బాప్టిజం. అంటే బాప్టిజం అనేది కూడా చేతకాలే. కొంతమంది రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. నేను పెళ్లి చేసుకునే ఊర్లో, మా అత్తగారు ఊర్లో వాళ్ళు చాలామంది ప్రభు నమ్మి బేర్షాబా క్షమించండి జెహోవా రోహికి జమలమడుకు పోతారు, పెద్ద వ్యానుకు పోతారు. ఏమో ప్రైజ్లాడ్ అనేది పెయినాలక్క, పెయినాలంట. ఏం వందనాలంటే పోదు, పెయినాలు ఏంది అట్లా. కాబట్టి ఈమె రక్షణ పొందినామంటే బ్యాప్టిజం తీసుకున్నా అంటుంది. రక్షణ తెల్లు, మారు మనసు తెల్లు, పాపక్షమాపణ తెల్లు, ఆరాధన తెల్లు. ఆరాధన చేయండి అంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయండి అంటే ఆరాధన చేస్తారు. ఏండ్ల తరబడి మళ్ళా ఎంత మన చరిత్ర, సంఘం చరిత్ర చెప్పు సార్, భాస్కర్ సార్. 20 ఏళ్ళ 20 ఏళ్ళు 20 ఏళ్ళు మనకు బిడ్డ పుట్టినాక 20 ఏళ్ళకు వాడు ఎట్లా వృద్ధి అయినాడు. వాడు వృద్ధి కాకపోతే ఏం బాధనో, వానికి చదువు రాకపోతే ఏం బాధనో, ఏబీసీలు రాకపోతే, రాకపోతే 1, 2 రాకపోతే, అబ్బా తల్లిదండ్రులు ఆశించినట్టు ఆ యొక్క మార్కులు రాకపోతే. సరే, భౌతికంగా మన పిల్లల విషయంలో ఇందున్నామే, ఆత్మీయంగా ఎలాగున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ పొందినావు, 20 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. ఆరాధన ఏది, ప్రార్థన ఏది, స్తుతి ఏది, సంఘం ఏది, సహవాసం ఏది, ఉపవాసం అంటే ఏది తెలుసుకో. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనము ఎంతో చూడగలుగుతూ వస్తాం. కాబట్టి ఈ 5 మాటలకు ఉపవాసం అనే దానికి ఇంత అద్భుతమైన అర్థం ఉంది. సరే, ఇదంతా ఉపద్ఘాతం అయిపోయాయి. ఇప్పటికే మనకు టైం పోతా ఉంది. ఏందబ్బా ఈ షో కూడా వచ్చినాక మాకు 9 చేస్తున్నాడే, 10 చేస్తున్నాడు. ప్రభు ఆత్మ నడిపింపు ప్రకారంగా పోతా. మీరు కానీ ఏకీభవించకపోయినారంటే అంతేగా నేనేం చేయలేను. ఓకేనా? అంటే మళ్ళీ పెట్టుకోనిలే, సరైన టైంకే పంపిస్తా. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉపవాసం ఉంటూ వచ్చినారు. నిజంగా మనం ఉపవాసం ఉన్నామా? చెప్పండి, ఎవరున్నారు ఉపవాసం ఉన్నామా? చేతులు. ఇప్పుడు ఈ రాత్రి ఎవరు భోజనం తినద్దు, మీరు ఇంటికి పోయినాక
ఉదయం మధ్యాహ్నం తిన్నారు కదా, కొంతమంది ఒక రోజు ఉండరు, కొంతమంది అడిగినారు అన్న ఎట్లా అని. అది నువ్వు ఒక రోజంతా ఉండగలుగుతూ, నీ స్టామినా, నీ శక్తి లేదు, ఒక పూటైనా ఉండగలగచ్చు అని చెప్పిన. కాబట్టి రాత్రి వాక్యం అయిపోయింది కదా, ప్రార్థన చేసిన కదా, ఇంటికి పోయి కుతికేల కాడికి తిని పండుకుంటారు. తినొద్దండి, నీళ్ళు తాగి పండుకోండి. పోయి మళ్ళీ వచ్చాము ఇంటికాడైనా ప్రార్థన చేసుకొని పండుకోండి, ఇంకా బాగుంటుంది. మనం ఉపవాసం ఉండాలా. ఉపవాసంలో చాలా శక్తి ఉంది, అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చూస్తాం. నెంబర్ 1, మోషే ఉపవాసం ఉంటూ వచ్చినాడు. మోషే ఉపవాసం ఉంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? రండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం చదవండి. నిర్గమాకాండము 34:28. అతడు చాలు. ఎన్ని దినాలంటే చెప్పండి? 40 రేయింబగళ్ళు. మోసే, అందుకనండి ముస్లిమ్స్ వాళ్ళది రంజాన్ వచ్చినప్పుడు ఎన్ని దినాలు ఉంటారో? 40 దినాలు. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు నా 10th క్లాస్లో. మొన్న కూడా ఫోన్ చేసినాడు. మేము గెట్ టుగెదర్ అయిన తర్వాత వాడు ఫోన్ చేసినాడు, రే రారా రంజాన్ పండగ రా, మా ఇంటికి రారా అన్నాడు. వాడిని అడుగుతూ వచ్చిన. తెల్లవారుజామున ఆదా చదివితే వాడు తినాలంగా మళ్ళీ 6-6:30 వరకు ఆదా చదివేంత వరకు ఎంగిలి కూడా మింగరు. మోసే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీ నా జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత మనకు ఆరోగ్యం కూడా. చెప్పండి ఏంటి? మన శరీరానికి ఏం చెప్పండి? ఆరోగ్యము కూడా. కాబట్టి మోసే 40 రాత్రింబగళ్ళు ఉపవాసము ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? ఆయన ముఖము ప్రకాశిస్తూ వచ్చింది. 40 రాత్రింబగళ్ళు యెహోవా సన్నిధిలో దేవునితో తను గడిపిన సమయమును బట్టి మోసే ముఖము ప్రకాశించుతూ వచ్చింది. అది ఇశ్రాయేలు ప్రజలు మోసే ముఖమును చూడలేకపోతూ వచ్చినారు. మోసే నీ ముఖమును చూడలేకపోతున్నాం. ఈనాడు ముఖాలు ప్రకాశించేదానికి నాన్న ఒకటి పూసుకుంటాడారు. అర్థమైందా? ఈరోజు మేమిద్దరం అడిగిపోయినాం. నాకు గడ్డం చేసుకునే దానికి మంగళ షాపుకు పోతే నేను వాళ్ళకి చేయించుకోండి, కత్తెర కావాలా, బ్రష్ కావాలా, ఇదన్నీ కావాలని నేను ఆయన పోతే బ్యూటీ పార్లర్ మొత్తం అంతా అన్నీ ఉన్నాయి. సార్ నువ్వు నల్లగా ఉండేది తెల్లగా ఇచ్చేదానికి కూడా ఉంది సార్ అన్నాడు. క్రీము. ఒరే స్వామి వద్దురా నాయన అన్నా. నాకు కావాల్సింది ఏంటంటే, సార్ నువ్వు నలుపునే తెల్లగా వచ్చేదానికి కూడా క్రీమ్ పూసుకుంటే ఉంది సార్ అన్నా. ఆ క్రీమ్ పూసుకుంటే లేని పొంది అగసాట్లు వస్తారా నాయన, అదేమొద్దు, నాకు కత్తెర కావాలా, బ్రష్ కావాలా, క్రీమ్ కావాలా, తర్వాత రైజర్ కావాలా, ఇవి కావాలా, ఇవి రే నాయన అని చెప్పిన. అది పూసుకుంటే ముఖం ప్రకాశించేది కాదు. అది కాదు. మోసే 40 రాత్రింబగళ్ళు యెహోవా సన్నిధిలో, దైవ సన్నిధిలో తను ఉండగలుగుతూ తన ముఖము ప్రకాశించెను. ఈనాడు మన ముఖాలు ఎట్టున్నాయి ఒకసారి చూసుకోండి. ప్రార్థనలో ఉండి చూడండి. చదవండి ఆ మాట. నిర్గమాకాండం 34:29-30 వచనం చదవండి. ఉండెను దిగుచుండగా తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి ఎవరికి తెలియలేదంట? మోసేకి తెలిసి ఉండలేదు. నీకు తెలియదు. అర్థమవుతుందా? నీకు తెలియదు. దైవజనుడు భక్సింగారు ముఖము అలాగ ప్రకాశించేది. ఆయన చనిపోయినప్పుడు ఆయన ముఖము దగ్గ ప్రకాశిస్తూ వచ్చింది. ఆయన బాడీని తీసుకొని వెళ్ళినప్పుడు అనేకులు రోగులు ఆయన బాడీని తగిలినప్పుడు స్వస్థత పొందినారు. అర్థమవుతుందా? కాబట్టి మనకు తెలియదు, ఇతరులకు తెలుస్తుంది. మన ముఖంలో ఉండే ప్రకాశం, మన ముఖంలో ఉండే మహిమ, మన ముఖంలో ఉండే తేజస్సు. రాత్రికాల సమయంలో ఉపవాసంలో ఇటువంటి అద్భుతమైన శక్తి ఉంది. 30 వచనం చదవండి. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖము ప్రకాశించను గనుక వారు అతనిని సమీపింప వెరచిరి. అది అర్థమైందా? కాబట్టి రాత్రి ఉపవాసపు యొక్క ప్రార్థన ద్వారా ముఖము ప్రకాశించాలి.
అద్భుతమైనగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతుంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మోషే 40 రాత్రింబగలు మనం ఉంటామా? మనం ఉంటామా? ఉండమే, మనం ఉండం. కనీసం నెలకు ఒకసారన్నా ఇప్పటి నుంచి మనం ఆల్ నైట్ ప్రార్థన ఉందాం, ఫాస్టింగ్ ప్రేయర్ ప్రభు చిత్తమైతే కొనసాగుదాం. అనేకులము అలాగున మనము చేద్దాం. దేవుని బిడ్డలారా, మోషే అలాగున ఉంటూ వచ్చినాడు. యేసు ప్రభుల వారి ముఖం కూడా ప్రకాశించింది. ఆయన కూడా మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు యేసు ప్రభుల వారు కూడా. చూడండి, యేసు ప్రభు అంటే మీరు అనుకోవచ్చు, దేవుడు కదండి, ఆయన ఉంటాడు, ఆయన ముఖం ప్రకాశంగానే ఉంటుంది. మోషే మనలాంటి, చెప్పడం, మోషే ఎవరు? మనలాంటి మనుషుడే, మనలాంటి మనుషుడే. ఆయన ముఖం ప్రకాశించడం కారణం 40 రాత్రింబగలు దేవునితో దైవ సన్నిధిలో తను ఉంటూ వచ్చినాడు. 10 ఆజ్ఞల కొరకు 40 రోజులు పట్టింది. 40 రోజులు పట్టింది. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. అందుకే మాకు సేవకుల మీటింగ్లో నెహెమ్యా గారు ఒక మాట చెప్తూ వచ్చాడు. నెహెమ్యా గారు తెలుసా, కర్నూలులో చనిపోయినాడు ఆయన. మాకు మంచి దైవజనుడు ఆయన. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఎర్రగుంట్లలో, తర్వాత ప్రొద్దుటూరులో మంచి వర్తమానికుడు, మంచి దైవజనుడు ఆయన. మాకు సేవకుల మీటింగ్లో ఒక మాట చెప్పేవాడు, సేవకులారా కనీసము 3 గంటలైనా ఒక మెసేజ్ కొరకు మీరు ప్రిపేరు కావాలా. దైవ సన్నిధిలో దేవునితో 3 గంటల వరకు బైబిల్ చదవడము, వాక్యము ధ్యానించుకోవడము ప్రిపేర్ కావాలా. ఏదో 4 మాటలు చెప్పచ్చులేననేది ఇది కాదు, అది ప్రజలలో పని చేయదు అని చెప్పగలుగుతూ వచ్చాడు. 10 ఆజ్ఞల కొరకై మోషే 40 రాత్రింబగలు దైవ సన్నిధిలో ఉంటూ వచ్చినాడు. అందుకే తన ముఖం ప్రకాశించుతూ వచ్చింది. యేసు ప్రభుల వారి ముఖం కూడా అలాగనే ప్రకాశించింది. చదవండి, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవనైనా. 17 మొదటి 2 వచనాలు. పోయి ఆయన ముఖము కొండ మీదకి ఎందుకు పోయినారు? ఎందుకు పోయారు చెప్పండి? ప్రార్థనకి వెళ్ళారు. వారు ముగ్గురిని ఓసారి పెట్టాడు యేసు ప్రభు. ఈయనొక్కడు ఓసారికి పోయి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా. ప్రార్థనలో కానీ వీరు ముగ్గురు ముఖములు ప్రకాశించినాయని అక్కడ రాయబడలేదు. కానీ యేసు ప్రభుల వారి యొక్క ముఖము, ఆ వస్త్రము ఎట్లుందంట? ప్రకాశించి తెల్లగా ఉంది. ప్రార్థన. కాబట్టి ఏలిం ప్రార్థన మందిరమైన దేవుని బిడలారా, మన జీవితంలో ఇలాంటి ఉపవాస యొక్క ప్రార్థన ఉన్నప్పుడు మన ముఖములు ప్రకాశించగలుగుతూ ఉంటాయి. ప్రకాశించుతూ. కాబట్టి ఎన్నెన్నో పూసుకుంటుంటారు, ఏమేమో చేస్తుంటారు. నాకు 2 ఖర్చులు తగ్గిపోయినాయి, 3 ఖర్చులు తగ్గిపోయినాయి. ఏంటో తెలుసా? సేవకురాలు సోపు పూసుకోదు, ఎప్పుడు పూసుకోదు. నేను బంగపోతుంటా సోపన్నా పూసుకొని. రెండోది పౌడర్ కొట్టుకుంటే పౌడర్ కూడా కొట్టుకోదు. ఈ డబ్బు మిగిలిపోయి, ఆ డబ్బు మిగిలిపోయి. 3వది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది కూడా లే. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, నా జీవితంలో ప్రార్థనలో ఉంటే మన ముఖములు ఎంత ప్రకాశించుతూ ఉంటాయి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, స్టెఫెన్. తన యొక్క ముఖము కూడా ప్రకాశించింది. చదవండి, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారు అతని వైపు తేరుచుడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. సభలో కూర్చున్నాడు, ప్రజలంతా చూస్తున్నారు. స్టెఫెన్ ముఖం ఎట్లా కనబడుతుంది? దానిలయ్యా ఎట్లా కనబడుతుంది? దేవదూత ముఖము వలె. ఎట్లొచ్చింది? ఇవి చదవండి, 4వ వచనం చదవండి. 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటిరి. కాబట్టి అర్థమైందా? కాబట్టి ప్రతి దానికి ప్రార్థన అనే మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రాత్రి కాలంలో దేవుని బిడ్డలారా, నీవు నేను చేరువచ్చినాము. కాబట్టి వారు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉన్నాడు. అందుకే స్టెఫెన్ ముఖము దేవదూత
ముఖము వలె ప్రకాశించేదిగా మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళకముందు ఉపవాసము యొక్క ప్రార్థన ద్వారా ఇటువంటిది అద్భుతమైన మేలు మన జీవితంలో ఉండేదని మనం ఎరగాల. కాబట్టి తెల్లవారుజామున మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకో. బైబిల్ చదివితే బైబిల్ చదువు, ప్రార్థన, బైబిలు, ఇవి రెండు నీ జీవితాన్ని ఎంత ప్రకాశింపజేస్తాయో, నీ కుటుంబమును, దేవుని సంఘమును. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో ఈ రాత్రికాల సమయంలో. అది మొదటిది. రెండవది, ఉపవాసపు యొక్క ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది అనేది మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఉపవాసం ఉంటూ వచ్చినారు. ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండడం ద్వారా వారి జీవితంలో వారు విజయవంతులుగా జీవించగలుగుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. రండి, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చదువునైనా. వీరందరూ ఏడ్చొచ్చు. కాబట్టి ఇశ్రాయేలీలు బేతేలుకు దైవ సన్నిధికి వెళ్ళాడు, ఏడుస్తుంటున్నారు, ఉపవాసంతో ప్రార్థన చేయగలుగుతుంటున్నారు. ఎందుకు? ఇశ్రాయేలీలకు బెన్యామీలకు ఏముంది? అక్కడ యుద్ధం ఉంది. కాబట్టి బెన్యామీనీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం ఉంది. ఈ యుద్ధంలో జయం పొందాలా. బెన్యామీనీయులు ఇశ్రాయేలీలు సహోదరులే. అర్థమవుతుందా? ఎవరు చెప్పండి? సహోదరులే. ఒకవేళ అన్న తమ్ముడు కావచ్చేమో వీరే. కానీ బెన్యామీనీయులలో ఏముందంటే దుష్టత్వం ఉంది, పాపం ఉంది, చెడుగుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎట్లొచ్చిందని ఇశ్రాయేల్ ప్రజలు దీన్ని తీసివేయాలనని వారు చెప్తూ వచ్చినప్పుడు బెన్యామీనీయులు వారు ఒప్పుకోలే. కాబట్టి ఇశ్రాయేలులతో యుద్ధమునకు వారు సిద్ధపడుతూ ఉంటున్నారు. ఈ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు బేతేలు యొక్క దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతూ వస్తుంటున్నారు ఉపవాసంతో. చదువున్న మాట 12-13 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 20:12-13. పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో అంటున్నారు, ఓ బెన్యామీనీయులారా, మీలో చెడుతనం ఉంది, దాన్ని తీసేయాలా. ఆ మాట చెప్పినప్పుడు బెన్యామీనీయులు ఎంతో ఇశ్రాయేలు మీద కోపం వచ్చిందంటే వీరిని ఎట్టయినా వీరితో యుద్ధం ఆడాలా. కాబట్టి చాలామంది, అయ్యా నువ్వు ఈ పాపం చేస్తున్నావు, లేదంటే ఈ చెడుగుంది, ఇదో నువ్వు ఇట్లా నీలో పొరపాట్లు ఉన్నాయి, ఇక దయచేసి నువ్వు ఇట్లా చెప్పినప్పుడు సరి చేసుకోరు. కానీ ఏమవుతారు? తిరుగుబాటు రియాక్షన్. ఇప్పుడు చదువుతారా అండి? చూడండి, ఇశ్రాయేలీయులు అంటున్నారు, ఓ బెన్యామీనులారా, ఈ చెడుతనం ఎక్కడుందో, ఇదిగో ఈ దోషము మనలో నుండి ఏం కావాలా? తీసేసుకోవాలా. కాబట్టి ఎక్కడో అది చెప్పు అని అన్నప్పుడు వీరు ఏకీభవించక యుద్ధానికి చెప్పండి సిద్ధపడుతున్నారు. ఈనాడు మన జీవితంలో పోరాటాలు, యుద్ధములు ఎన్నో ఉన్నాయి. మన శరీరంతోనే మనకేముంది? పోరాటం ఉంది. ఇతరులతో ఏముంది? పోరాటం ఉంది. శత్రువే మనకు ఒక పోరాటముగా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, వీటిని జయించాలంటే ఎంతో ప్రార్థన శక్తి అవసరమై ఉన్నది. అర్థమైందా? కాబట్టి నా జీవితంలో ఇట్టి విజయమును మనం పొందాలంటే వారు బేతేలుకి వెళ్ళి కన్నీటితో, ఉపవాసముతో ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయినారు. టైం లేదు, ఓడిపోయినా కూడా వారు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చినారు. ప్రభా, మేము ఓడిపోయినాం, అయితే ఏంటి, ఇదిగో మాకు చూపించు, మా పతనం ఏంది, మా పొరపాటు ఏంది, మేము ఓడిపోయినామేనని. మళ్ళీ తిరిగి మేము వెళ్దామా వద్దా అన్నప్పుడు దేవుడు, మీరు వెళ్ళండి,
మళ్ళా రెండో పర్యాయము మళ్ళా కత్తుది వారిని తీసుకొని యుద్ధానికి వారు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అద్భుతమైన విజయం పొందుతూ వచ్చినారు. అద్భుతమైన విజయం పొందుతూ వచ్చినారు. ప్రియ సహోదర, బెన్యామీనీ వారిని హతము చేస్తూ వచ్చినారు, వేల మందిని. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తాం. చదవండి 26వ వచనం. 26వ వచనం. ప్రవేశించి అది ఓడిపోయిన తర్వాత ఏడ్చుచు ప్రభా, మేము ఇలాగనే ఓడిపోయినాం, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి గెలవాలా, విజయం మాకు కావాలా. దైవ సన్నిధికి వెళ్ళి వారు ఉపవాసంతో ఇలాంటి ప్రార్థన చేయగలిగినప్పుడు వారికి దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. చదవండి 35వ వచనం. 35వ వచనం. అప్పుడు అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనులను హతము చేయించెను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చూడండి, శత్రువుతో నీకు నాకు ఎప్పుడూ యుద్ధం, పోరాటం ఉంది. దీనిలో నేను జయమును పొందాలంటే ఏం చేయాలా? ప్రార్థన. ప్రార్థన ద్వారానే చెప్పండి జయం. నిర్గమాకాండంలో మనం చూస్తాం, సమయం లేదు, 14వ అధ్యాయంలోకి వెళితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఫరో సైన్య సమూహము వారిని వెంటాడుతూ ఉన్నారు. అయితే మోషే ఏం చేస్తున్నాడు? యెహోవాకు మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఓ మోషే, నువ్వేది నాకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, తీసుకొని కొట్టు. అలా ఉన్నవారు అద్భుత రీతిగా అక్కడి నుండి వారు ఆ శత్రు చేతుల నుండి, ఆ పోరాటంలో నుండి, ఆ భయభీతుల నుండి వారు తప్పింపబడుతూ వచ్చినారు. అది మోషే యొక్క ప్రార్థన. వారు విడిపింపబడుతూ వచ్చినారు. వారు ఎర్ర సముద్రమును దాటుతూ వచ్చినారు. తిరిగి మళ్ళా వారు ఎర్ర సముద్రంలోకి బాగా సెంటర్లోకి రాగానే వీరందరూ ఒడ్డుకు చేరుకున్నారు. మళ్ళా మోషే యెహోవాకు మొరపెట్టినాడు. మళ్ళా నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని కొట్టు. వారందరూ ఎర్ర సముద్రంలో ఏమైపోయినారు? కాబట్టి మునిగిపోయినారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఇటువంటి అద్భుతమైన కార్యములు మనము చూడగలము. రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళకముందు నేను జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ఒకటి, మోషే 40 రాత్రింబగలు ఉపవాసంతో ప్రార్థన చేశారు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యుద్ధములో వారు గెలుచుటకై వారు బేతేలుకి వెళ్ళి ఉపవాసంతో ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసినారు. మూడవ మాట మనం చూసుకొని ముగించుకుందాం రండి. సంఘ పెద్దలు ఉపవాసం ఉండాలా. సంఘము కొరకు ఎంతో బాధ్యత కలిగి వారు ప్రార్థన చేయాలా. చదువు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1-3 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1-3 వచనాలు. అంత్యోకయలోనున్న సంఘములో ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని. అర్థమైందా? కాబట్టి అంత్యోకయలోనున్న సంఘములో ఈ దేవుని పని కొరకై ఏర్పరచబడిన వారు ఎలాగుండాలంటే ప్రభువును సేవించుచు ఉపవాసమును చేయగలిగే వారుగా ఉండాలా. సేవకుడు, పెద్దలు సంఘము కొరకై ప్రార్థన భారమును కలిగిన వారుగా ఉండాలా. అలాంటి వారిని సంఘం ఎదుట నిలబెట్టి చేతులుంచి ప్రార్థన చేయాలా. వీరు దేవుని కొరకై వాడబడేవారనని.
వారు ఉపవాసం యొక్క ప్రార్థనలేమి, వాక్య పరిచర్యలేమి, దేవుని పిలుపుని ఎన్నుకున్న వారే పరిశుద్ధాత్మ ద్వారా వారు జీవితంలో ఉండాలా. మొన్నటి దినమున సుధాకరయ్య శాంసన్ అన్న మన మీద చేతి నుంచి ప్రార్థన చేయని అడిగితే, ఇప్పుడే కదయ్యా ఉంది అని అన్నాడు. అవునా కదా? అంటే దానికి ఉంది, వెంటనే అట్లా చేయకూడదు. సంఘంలో పరీక్షించాలా, ఈయన సాక్ష్యం ఏంది, ఈయన యోగ్యుడేంది, ఈయన కాదానేది. ఊరికే ఏదో నేటి దినాల్లో చాలామంది వాక్యానుసారంగా సంఘంలో పెద్దలు నిర్ణయించేవారుగా లేరు. వాక్యం ఒక రీతిగా ఉంటే ఇది ఒక రీతిగా ఉంది. దైవజనుడు భక్సింగ్ గారు అలాగున చేయలే, వాక్యంలో ఎలాగుందో అదే దైవజనుడు భక్సింగ్ గారు చేస్తూ వచ్చినారు. అందుకే ఆ దినాల్లో సంఘం ఎంతో ఉజ్జీవింపజేయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములో వారు అలాగున దేవుని పని కొరకై ఉపవాసము, ప్రభును సేవిస్తూ ఉపవాసం ఉండిలో ఉంటూ వచ్చినారు. అప్పుడు అక్కడున్న పెద్దలు వారు చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపుతూ వచ్చినారు. ఎందుకంటే సంఘములో ఒక బాధ్యతగా ఉండేవారు కూడా ఏముండాలి, వారి జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడే సంఘమునకు క్షేమం, సంఘమునకు ఆశీర్వాదం, దేవునికి మహిమ, నీ జీవితంలో నీకు దేవుని ఆశీర్వాదం. ఈనాడు మన జీవితంలో లాగులేరు. చాలా సంఘాలలో సంఘ పెద్దలు ప్రార్థనలకు రారు, ప్రార్థన చేయరు, దేవుని మందిర పరిచర్య విషయమై పట్టింపు ఉండరు. ప్రియ సహోదరుడు సహోదరి, వాక్యం చెప్పబడుతుంది అలాగున మన జీవితంలో ఉండాలా. కాబట్టి దేవుడు ఆ దినాల్లో ఆ పెద్దల ద్వారా వారు నియమించబడిన వారే, ఆశీర్వదింపబడిన వారే, చేతుల నుంచి ప్రతిష్ఠింపబడిన వారే, ప్రత్యేకింపబడిన వారే దేవుని సేవ కొరకై వారిని పెడుతూ వచ్చినారు. ఎవరిని పెడితే వాళ్ళని కాదు, పెట్టుకోవచ్చు, ఉండొచ్చు, మేము వదిలేస్తాం అంతే, ఏమి లేదు. వాక్యం చెప్తాం, వాక్యం ఇట్లుందని వాక్యమును గ్రహించి గైకొని నిజమే కదా అని ఉన్నవారు వారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి నేటి దినాల్లో ఇలాగ అయిపోయింది. ఒక పెద్ద సంఘం చెప్పాలంగా చెప్తా, నాకు దీంట్లో ఏం భయం లేదు, జమ్మల మడుగు ఆఫ్టర్ ఫెయిల్ అయిపోయింది. అది ప్రపంచములో హెబ్రోన్లో జమ్మల మడుగు యెహోవా రోహి నుంచి ఆ సేవకు వెళ్ళిన స్ట్రెంత్ ప్రపంచంలో అదొక్కటే. మీరు హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్ళి కనుక్కోండి. యెహోవా రోహి నుండి జమ్మల మడుగు నుండి కుప్పలుగా సేవకి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద దైవ సేవకులు అక్కడ సేవ చేస్తూ వచ్చినారు. నేడు దినాల్లో ప్రజెంటు అనుభవం లేదు, రక్షణ లేదు, మారుమనసు లేదు, ప్రార్థన జీవితం లేదు, ఇలాంటి లేదు. యవనస్తులను పెద్దలుగా పెట్టి సంఘము 10 ముక్కలుగా చేయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంతో బాధ చూస్తే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసమైన దాని గురించి ఈ మాటలు మనం తీసుకుని వస్తున్నాం. ఆనాడు దేవుని యొక్క వాక్యములో అలాగున్న వారిని చేస్తూ వచ్చినాడు. దేవుని పరిచర్య కొరకై పాత నిబంధన గ్రంథంలో కూడా మనం వెళ్ళినట్లయితే ఆ పరిచారకులేమి, ఆ అహరోను యొక్క వంశమేమి, వారి కుమారులేమి దేవుని చేత వారు అభిషేకింపబడిన వారే, ప్రత్యేకింపబడిన వారే అలాగున వారిని నియమించుతూ వచ్చినారు. కొత్త నిబంధనలో ఇలాగున సంఘం ఎదుట వారిని నియమించుతూ వచ్చినారు. వారు వాక్య పరిచర్య ఎందును, ప్రార్థన ఎందును ప్రభువును సేవిస్తూ ఇట్లు ఉన్న వారిని దేవుని మందిరములో వారు కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఆ దినాల్లో అలాగ ఉంటూ వచ్చింది. చదవండి ఆ మాట, నిర్గమాకాండంలో 29:9 చదవండి. నిర్గమాకాండం 29:9 త్వరగా చదవండి. నిర్గమాకాండం 29. అమ్మ అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి బాగా చదువురా. యాజకత్వం నేను ఎవ్వరు వెనక ఎవ్వరు తొందర పెట్టలే, నువ్వు బాగా చదువు అర్థమయ్యేట్టుగా. అహరోను అతని కుమారులను ఏం చేసినారు? ప్రభు పరిచర్య కొరకు ప్రతిష్ఠించినారు. ప్రతిష్ఠిత చేతులుంచి ప్రార్థన చేయుట, ప్రతిష్ఠించుట దేవుని సేవ కొరకై. కాబట్టి దేవుని మందిరంలో అదే మీకు ఉత్సాహం ఉంది, నేను కాదనడంలే. మీరు పాటలు పాడాలా, వాద్యాలు వాయించాలా, వాక్యం చెప్పాలా, అన్నీ చేయాలా. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు అయింది, మంచిదే. కానీ దేవుని చేతను వాడబడాలా.
నీవు అన్ని విధాలుగా వాక్యానుసారంగా అర్హత కలిగి ఉండాలా. అప్పుడే దేవుని సంఘం ఎంతో మహిమకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆనాడు అలాగను చేయబడుతూ వచ్చినారు. అంత మాత్రం కాదు, మీకు అందరికీ తెలుసు, నూతన నిబంధన లేకొస్తే అపోస్తుల కార్యములకు రండి, 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 6వ వచనం చదువునైనా. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య కాబట్టి సంఘం ఎదుట వీరు నిలబెట్టి, వీరు యోగ్యులు, వీరు ఇది సాక్ష్యం కలిగిన వారు కాబట్టి దేవుని పరిచర్య కొరకే, పెద్దల కొరకేనని దేవుని బిడ్డలారా చేతులుంచి ప్రార్థన చేసి అలాగున దేవుని మందిరములో పరిచర్య కొరకై వాడబడడం. ఇప్పుడు నన్ను అంటారు అనుకో, ఏమన్నా బ్రదర్ నువ్వు ఎప్పుడు అనుకోలా ఆఫీస్ రూమ్లో కూర్చొని నువ్వు అంతా లీడింగ్ చేయాలంటే నేనేం చేయాలా చెప్పు సుధాకర్? అర్హునేనా? నేను అర్హునేనా? నిన్న నో అర్హుని, నో, నేను అర్హుని కాదు. దాని యోగ్యత, దాని కథ, దాని సీనియారిటీ, తన ఆత్మీయత అదంతా ఉంది. ఈనాడు ఎబ్రోన్లో కూడా అట్లే అయిపోయినారు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో సేవ చేసింది లేదు, లెట్రిన్లు కడిగింది లేదు, బాత్రూములు కడిగింది లేదు. ఈనాడు హెబ్రోను ఎవరు వెళ్తున్నారంటే అనుభవం లేదు, ఆత్మీయత లేదు, సాక్ష్యం లేదు, ప్రార్థన లేదు, సమర్పణ లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ధైర్యంగా చెప్పగలను. యూట్యూబ్లో ఎంతమంది వింటారో నాకు ఫోన్లు చేస్తారు. నథింగ్. దేవుని వాక్యంలో రాజీ మాత్రము పడను. అట్లయిపోయింది. వీరాచార్య ఉన్నాడు, ఎవరైనా ఎవరు చూడండి. డేవిడ్ ఉన్నాడు, ఎవరు నాకన్నా చాలా మోస్ట్ కడపలో నేను సేవలో ఉంటే వచ్చినాడు. ఎంతమంది యోగ్యుల దానికి వాళ్ళ మనస్సాక్షి తెలీదా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యం ఎట్లుందో అలాగన మనము జీవించినప్పుడే మనము దేవుని బిడ్డలాం. వాక్యం ఒక రీతిగా, మనం ఒక రీతిగా ఉంటే నో, ఇది క్రైస్తత్వము కాదు. ఏమంటాడు? ఈ ప్రవచన వాక్యము చదువువాడును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువునైనా, త్వరగా చదువు. ప్రకటన 1:3 త్వరగా అందించు, అయిపోయి త్వరగా. కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, వీటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు. అది చదువుతావు, వింటావు, అన్నీ చేస్తావు, ఏం చేయాలా? గైకొనాలా. అది సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాక్యం అందరికీ. వాక్యము చెప్పండి అందరికీ. సేవకులు కనుక ఒక రీతిగా ఒక బైబిల్ లేదు, లేకపోతే విశ్వాసులు కానీ ఒక రకంగా బైబిల్ లేదు. చదవాలా, వినాలా, అనుసరించాలా, నడవాలా, గైకొనాలా. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో అంటారు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకునేవాడు బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదివితే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి 3 సంగతులు ఉపవాసాన్ని గురించి చూసాము. నెంబర్ 1 ఎవరు? మోషే. చెప్పండి, ఎవరు? మోషే ఉపవాసం ఉండగా ముఖం ఏమైంది? ప్రకాశించింది. రెండవది, ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండగా వారికి ఏమొచ్చింది? విజయం వచ్చింది. శత్రువు మీద విజయం వచ్చింది, యుద్ధంలో వారు గెలిచినారు. మూడవది, పెద్దలు ఉపవాసం ఉండగి వాక్య పరిచర్య ఉంటే, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వారిని ఏం చేస్తుంది? ప్రభు పని కొరకే వాడుకుంటుంది, అభిషేకిస్తుంది. అది సంఘానికి క్షేమం, ఆత్మలు రక్షింపబడతాయి. ఓ ప్రియ సహోదరుడు, సహోదరి, జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో ఈ 3 మాటలు మన మనసులో పెట్టుకొని నేను కూడా ఉపవాసం ఉండటం సహాయం చేయి ప్రభా. ఇదిగో మోషేలాగా నా ముఖం ప్రకాశించేదిగా చేయి ప్రభా. ఇశ్రాయేల్ ప్రజల్లాగా నా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో యుద్ధములు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నుండి నేను జయమును పొందగలను ప్రభా. ఇదిగో నీ వాక్యమే నాకు ఆధారం, నీ వాక్యమే నాకు ధైర్యం, నీ వాక్యమే నాకు నిరీక్షణ, నీ వాక్యమే నాకు బలం, నీ వాక్యమే నాకు ఎంతైనా ప్రభా. మనం పోల్చుకోవాలా. మూడవది, ఎవరమైనా పరిచారకులమా, పెద్దలమా, నిజమే ప్రభా మేము ఇలాగనున్నామా?
ఇదిగో దేవుని సంఘములు ఇటువంటి ప్రార్థన భారం కలిగి ఉన్నామా? పెద్దల చేత, మా ఆత్మీయ పెద్దవారి చేత మేము అభిషేకింపబడినామా, ప్రత్యేకింపబడినామా ప్రభు యొక్క పరిచర్య కొరకు? అట్లు మేము ఉండుటకు సహాయం చేయ ప్రభా అని ఇట్టు మనము ప్రార్థన చేస్తూ ఈ రాత్రి మనము దాదాపు ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ప్రార్థన కొరకే మనల్ని బలపరిచి ప్రార్థనలో నడిపించినట్లు ప్రభు మనకు సహాయము చేయను గాక. రండి, మోకరించండి.